శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనక నీచ రాశిలో గనక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో గనక ఉచ్చ రాశిలో గనక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తా, ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే
కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల కోసం కొన్ని బాగానే ఉండబోతున్నాయి, మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీరు చూడగలుగుతారు. ఇప్పుడు ఏ ప్రకారంగా బాగుంది, ఏ ప్రకారంగా బాగాలేదో కూడా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా పాజిటివ్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నా. సో మంచి ఏదైతే ఉండబోతుందో దాని గురించి ఎక్కువ నేను డిస్కస్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక విషయం తెలుసుకోండి, ప్రెజెంట్ మీకు ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. మీ రాశిలో శనిదేవుడు ఉన్నాడు, అది వక్రగతిలో ఉన్నాడు. రాశిలో ఎప్పుడు కూడా వక్రగతి గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ సమయకాలం లోపల జాతకుడికి విశేషంగా వ్యక్తిత్వం మీద చాలా ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉండదు. జాతకుడికి వ్యక్తిత్వం పట్ల అంత ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండదు, కానీ మొండితనం ఎక్కువ ఉంటుంది. సో ఇది రాబోయే రోజులు మీరు పరిశీలించండి మీ జీవితం లోపల దీని ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుందని. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శని నుంచెల సప్తమ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు అని, కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు అని, సూర్యుడు కనుక మీరు గమనించినట్లయితే సూర్యుడు కూడా విశేషంగా మీకు రాశి నుంచి 6th హౌస్లో ఉండడం వల్ల ఇక్కడ ఇది మీరు 6th హౌస్ ఏదైతే ఉందో ఇది శుభకర్త యోగంలో ఉంది. ఈ శుభకర్త యోగంలో 6th హౌస్ ఉండడం వల్ల జాబ్ లేని వారికి రాబోయే రోజుల లోపల జాబ్ చేసే అవకాశం ఉంది. జాబ్ లోపల కొన్ని అనుకున్న చోటు పరివర్తన జరిగే అవకాశం ఉంది. జాబ్ లోపల కొన్ని మీరు ఏమైనా అడిగి ఉన్నట్లయితే ఇంత పూర్వం మీ అధికారులకి అక్కడి నుంచి పాజిటివ్ రిజల్ట్ చూసే అవకాశం ఉంది. ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య కనుక నడుస్తున్నట్లయితే అటు పక్క నుంచి పాజిటివిటీ చూసే అవకాశం ఉంది. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి, 6th హౌస్ లోపల సూర్యుడు ఉన్నాడు, శుభకర్త యోగంలో ఉన్నది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ దేవుగురు బృహస్పతితో పాటు బుధుడు ఉన్నాడు అని ఈ పంచమ భావం పాపకర్త యోగంలో ఉంది. సో అవుతుంది ఏంటి తెలుసుకోండి. మీ తెలివితేటలతోటి మీరు ఏ డిసిషన్ తీసుకోకండి, ఎవరిదైనా సహకారం తీసుకోండి, ఎవరైనా సలహా తీసుకొని మీరు పని చేయండి. అప్పుడే మీరు అన్ని చోట్ల లోపల కొద్దిగా బెటర్ ఉండగలుగుతారు. ప్రతి చోటు నేనే గ్రేట్, నేను చెప్పింది రైట్, ఇలాంటి కనుక మీరు ఉన్నట్లయితే ప్రాబ్లం కూడా ఆ ప్రకారంగానే వస్తాయి. అని ఇక్కడ ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఒక మాట చెప్పాను. స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంది. ఇక్కడ మీన రాశి వారు స్కిన్కి ఎలర్జీ అవ్వడం, స్కిన్ బర్న్ అవ్వడం, లేకపోతే స్కిన్ లోపల డ్రైనెస్ ఎక్కువ చూడడం ఇలాంటి రాబోయే రోజులు చూస్తారు. అందువల్ల రాబోయే రోజుల్లో స్కిన్ కేర్ మీరు ఎక్కువ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అని క్యారెక్టర్ రాబోయే రోజుల్లో కొద్దిగా బాగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం సరైన దారిలో ఉంటాము, సరైన ఆలోచనలోనే ఉంటాము, కానీ అవతల వ్యక్తి చూసే దృష్టికోణం ఏదైతే ఉందో మన పట్ల అది కొద్దిగా సరిగ్గా ఉండదు. రైట్, ఎందుకంటే మనం దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ అది ఏదో ఒక చోటు ఎక్కడో చోటు మనకి ఎక్కడైతే అవసరం పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగటివ్ ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీ క్యారెక్టర్ గురించి అన్ని చోట్ల డిస్కస్ చేయాల్సిన అవసరం మీకు లేదు, అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ముఖ్యమైన చోట్లు కొద్దిగా ముఖ్యంగానే ఉండడానికి మీరు ప్రయత్నించాల్సింది. అని ఇంకో విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీరు పరిశీలించండి ఒక విషయం, మీరు ఇక్కడ కేతుతో పాటు సూర్యుడు ఉన్నాడు, 6th హౌస్లో ఉన్నాడు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే చేయబోతున్నారు వాళ్ళ జీవితం లోపల. ఆ పరివర్తన వల్ల కొన్ని మీ బాధ్యతలు కూడా పెరిగి తీరుతాయి. అని ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఆడవాళ్ళు కనుక ముఖ్యంగా ఉన్నట్లయితే పుట్టింటి నుంచి కొద్దిగా మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, వాళ్ళ హెల్త్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు చూసే అవకాశాలు రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి. అండ్ ట్రావెలింగ్ కూడా రాబోయే రోజుల్లో కొద్దిగా ఎక్కువగానే ఉండబోతున్నాయి. మీన రాశి వారికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేద్దాం అనుకున్నట్లయితే తొందరపాటు చేయకండి. ఇన్వెస్ట్మెంట్ చేసే చోటు కొద్దిగా మీరు వెయిట్ చేయండి, ఆగండి, మార్కెట్ వాల్యూ చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. మేబీ 2022 తర్వాత అంటే 22 ఆగస్టు తర్వాత ఏదైనా చూడండి. 22 లోపల ఇలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్ లోపల అస్సలు మీరు తల దూర్చకండి. అని ఇక్కడ ఇంకొకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే
కుజుడిది 11th హౌస్ మీద ఎక్స్పెక్ట్ ఉండడం వల్ల ఏంటి కుజుడిది 11వ భావం మీద దృష్టి సంబంధం ఉండడం వల్ల సామాజిక క్షేత్రాల లోపల కొద్దిగా సంబంధం ఎక్కువ పెరగబోతుంది, కొద్దిగా ఆకర్షణ కూడా ఆ ప్రకారంగానే ఎక్కువగా ఉండబోతుంది. అండ్ కుజుడిది 10th హౌస్ మీద ఎక్స్పెక్ట్ కూడా ఉండడం వల్ల మీ వల్ల ఇతరుల పనులు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయి, మీ వల్ల కొన్ని ఇతరులకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అని కుటుంబం లోపల కొన్ని చిన్న చిన్న తగ్గులు అయ్యే అవకాశం మీ పట్ల కనపడుతున్నాయి. అది ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించి ఇష్యూస్ లోపల ఉండబోతున్నాయి. 8th హౌస్ కనుక మీరు గమనించినట్లయితే మీ 8th లార్డ్ వీనస్ అవుతాడు. ఆ వీనస్ మళ్ళీ 7th హౌస్లో ఉన్నాడు. సో రాబోయే రోజుల్లో అత్తయ్య గారు కావచ్చు, మామయ్య గారు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రభావం మీ పైన ఎక్కువ ఉండడం వల్ల అది వాళ్ళు ఏదైతే మీకు పని చెప్తారో అది మీరు చేయడానికి కొద్దిగా లేట్ అవుతాయి. ఆ పనులు చెప్పిన పని, ఆ అప్పచెప్పిన పనులు మీరు చేయడానికి కొద్దిగా డిలే అవుతుంటాయి. సో అది కూడా మీరు అంతా దాన్ని ఇది చేయకండి. మీరు ఏదైతే ఉన్నదో మీ బాధ్యత మీరు సక్రమంగా నెరవేర్చండి. మిగతా అన్ని సర్వం చక్కగానే జరుగుతాయి. కానీ ఒక విషయం నేను ఎప్పుడు చెప్తుంటా, మీన రాశి వారికి, మీన లగ్నం వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల మీ లైఫ్ లోపల ఏవైతే పరివర్తనలు ఉన్నాయో అవి ఆకస్మికంగా అనుకోకుండా జరుగుతాయి. 12th హౌస్ లోపల రాహు ఉన్నాడు. 12th హౌస్లో రాహు ఉన్నాడు. ఎవరికి ఎవరి గొడవల లోపల కావచ్చు, ఎవరికి ప్రాపర్టీ విషయాల్లో కావచ్చు, ఎవరికి డబ్బు వ్యవహారాల్లో కావచ్చు, మధ్యలో అస్సలు వెళ్ళకండి. నేను థర్డ్ పర్సన్తో లోన్ మిమ్మల్ని ఇప్పిస్తానని అలాంటి దానిలో మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకు అలా అంటే మీరు ఇతరులకు ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే అది మీ పైన వచ్చుద్ది, అది మీ పైన తప్పకుండా వచ్చుద్ది. సో ఆ చోటు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండడం మీకు హెల్ప్ అవుతుంది. అని బుధుడు ఎప్పుడైతే సింహరాశిలో వెళ్తాడు అంటే 6th హౌస్ లోపల ఎప్పుడైతే ఈ 7th లార్డ్ వెళ్తాడో అప్పుడు కొన్ని మీరు ఏమైనా మీ వ్యక్తిత్వం లోపల మార్పులు జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. ఈ మార్పులు మంచి చోటే జరుగుతాయి. కెరియర్ లోపల, ప్రొఫెషన్ లోపల ధర్మ త్రికోణం కన్నా ఆర్థ త్రికోణం రాబోయే రోజుల్లో బలం ఎక్కువ పెరగడం వల్ల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు మీకు రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన డెసిషన్ తీసుకునే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనపడుతుంది. అని ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ 11th లార్డ్ కనుక మీరు గమనించినట్లయితే సాటర్న్ అవుతాడు, అది మీ రాశిలో ఉన్నాడు. మీ 2nd లార్డ్ కుజుడు అవుతాడు, తన 4th హౌస్ నుండి 11th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది. సో ఆర్థిక వ్యవహారాల లోపల నేను అంత పాజిటివిటీ చెప్పాను. డబ్బులు మీ దగ్గర ఆగవు, వాటైతే డబ్బులు మీ దగ్గర ఆగవు, డబ్బులు వస్తాయి కానీ డబ్బులు మీరు దాచుకోవడం ప్రయత్నించినట్లయితే అవి చాలా తొందరగా వెళ్ళిపోతాయి. మోక్ష త్రికోణం లోపల రాహు అలాగే కుజుడిది బలం ఉండడం వల్ల కొద్దిగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, విశేషంగా ఏంటంటే బ్లడ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. కొద్దిగా మంచి భోజనం చేయండి. ముఖ్యంగా మంచి భోజనం ఎందుకని చెప్తున్నా, ఇంట్లో భోజనం చేయండి. ఏమి చేయాలనుకున్నా ఇంట్లో చేయండి. రాహుతో పాటు 2nd లార్డ్ కాంబినేషన్ ఉండడం వల్ల బయట పదార్థాలు కనుక మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే అవి మీ పైన అన్హెల్దీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది దాని ప్రభావం మీ పైన కొద్దిగా విషంలా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఇప్పుడు విషయం అంటే ఏం తెలుసుకోండి, ఫంగస్ లాంటివి ఏవైతే కొన్ని వస్తువుల మీద పడుతుంటాయో అల్లి మనం తెలియకుండా తింటూ ఉంటాం. మనకు తెలిసి రాదు అది ఎప్పుడు చేసింది ఉన్నదో ఎలాది తెలీదు. సో ఇలాంటి టైం లోపల కనుక మనం తీసుకున్నట్లయితే కొద్ది మొక్క తీసుకున్నా కూడా దాని ప్రభావం ఇన్ఫెక్షన్ మన మీద ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది. సో వర్షాకాలం ఉండడం వల్ల రోడ్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెహికల్ ఏవైతే ఉన్నాయో అంత వేగంగా మీరు అస్సలు నడిపించకండి. భూమికి సంబంధించి కొన్ని రాబోయే రోజులు డిస్కస్ ఎక్కువ కుటుంబం లోపల అయితే జరగబోతుంది. కానీ ఏదైనా ల్యాండ్ డీలింగ్ లోపల, సేలింగ్ ల్యాండ్ లోపల కొద్దిగా ఏదైనా టైం పడుతున్నట్లయితే దాని టైం పట్టనివ్వండి. ఎక్కువ కంగారు మీరు అస్సలు పడకండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో మీన్ రాశి వరకు మాట చెప్తా, కెరియర్ లోపల ఈ సమయం ఏదైతే ఉందో ఏదైనా కొత్తతనం చేయడానికే ఉంది తప్ప పాత ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేయడానికి ఉన్నాయి. సమయాన్ని అస్సలు మీరు వేస్ట్ అస్సలు చేయకండి. రాశిలో సాటర్న్ ఉన్నాడు, లేట్ అవుతాయి కానీ తప్పకుండా లేటెస్ట్గా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటుంది. అని ఎవరి ఆర్థిక వ్యవహారాల్లో మధ్యలో అస్సలు మీరు వెళ్ళకండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.